ఫలితాలలో ఎన్ఆర్ఐ విద్యార్థులు విజయభేరి మోగించారు. తిరుపతి నగరంలోని స్థానిక న్యూ బాలాజీ కాలనీలో ఉన్న ఎన్ఆర్ఐ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలలో విజయభేరి మోగించారని ఆ కళాశాల సీఈఓ, స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ జూపిటర్ ప్రసాద్ రావు తెలిపారు. సీనియర్ ఎంపీసీ, బైపీసీల్లో సాయి శరత్ చంద్ర 989, ఆర్ యశ్వంత్ 988 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో కె నిఖిత 465, కె లాస్యశ్రీ 464, కె విమలశ్రీ 463 మార్కులతో, బైపీసీలో ఎం పూజిత 435 మార్కులు సాధించారని తెలిపారు. ఈ విజయానికి కారకులైన ప్రిన్సిపల్ కి, స్టాఫ్స్ కి, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఫైనాన్స్ డైరెక్టర్ కె భాస్కరరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు అభినందనలు తెలిపారు. విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు విజయదుందుబి మోగించింది. మరి ప్రత్యేకంగా తిరుపతి ఎన్ఆర్ఐ బ్రాంచి అత్యధిక మార్కుల్లో తిరుపతిలోనే ఒక శంఖారావాన్ని పూరించింది. రాబోయేటువంటి జాతీయ స్థాయి పరీక్షలైనటువంటి నీట్ కానీ, లేక జేఈ మెయిన్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, ఈ పరీక్షలన్నింటిలో కూడా ఇంటర్ ఫలితాలతో పాటు దాదాపు మా దగ్గర చదువుతున్నటువంటి ఎలైట్ స్టార్ బ్యాచ్ల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు, అంటే దాదాపు 50% సక్సెస్తో ముందుకు వెళ్ళబోతున్నామని గర్వంగా తెలియజేస్తున్నాం. దీనికి కారణం చదువుకున్నటువంటి డాక్టర్లచే స్థాపించబడి గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో ప్రతి ఏడాది దాదాపు 100 మందిని జాతీయ స్థాయిలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేస్తున్నటువంటి విద్యా సంస్థలకి పటిష్ట ప్రణాళిక, ఇక్కడ టోటల్గా ఏపీ, తెలంగాణ నుంచి అందరూ విద్యార్థులతో పోటీతత్వం అలవాటు చేయటమే దీనికి మూల కారణం. సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నందుకు మా లెక్చరర్స్కి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. ఈ సంవత్సరం మా మేనేజ్మెంట్తో మాకు సహకరించినట్టు ఎటు కూడా మాకు సహకరించుకుంటూ ఉన్నది. ఇప్పుడు గత సంవత్సరం కన్నా ఇప్పుడు అన్ని ర్యాంకులలో కూడా మేము ముందంజ ఉన్నాం. ఏ రకంగా తీసుకున్నా విద్యార్థుల పరంగా కావచ్చు, మేనేజ్మెంట్ పరంగా కావచ్చు, లేదా ఒక మెయింటెనెన్స్ పరంగా కావచ్చు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇంకా ముందు మా మేనేజ్మెంట్తో మేము సహకరిస్తూ మా వాళ్ళు మాకు సహకరించి ముందు మంచి ర్యాంకులతో ఉన్నతమైన స్థాయికి చేరుతామని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.